మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల సమ్మె జరిగే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి కలవడంపై ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో చాలా ఊహాగానాలు వినిపించాయి. దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీలో పెద్దరికం కోరుకుంటున్న చిరంజీవి సినీ కార్మికుల సమస్యపై రేవంత్తో మంతనాలు జరపడానికి వెళ్లారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ 24 గంటలు గడిచేసరికి మెగా మీటింగ్పై క్లారిటీ వచ్చేసింది. సినీ కార్మికుల సమ్మె సైరన్పై సీఎంతో చిరంజీవి మాట్లాడలేదని తేలిపోయింది. మరి ఎందుకు రేవంత్ను కలిశారు అంటే తన కోడలి కోసం చేసిన రికమెండేషన్పై సానుకూలంగా స్పందించినందుకు మెగాస్టార్ థ్యాంక్స్ చెప్పడానికి రేవంత్ ఇంటికి వెళ్లారట. సినీ ఇండస్ట్రీకి సంబంధించి చేసే రిక్వెస్ట్పై ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకోవాలంటే కష్టం. కానీ మెగాస్టార్ అంతటి హీరో వచ్చి చిరు కోరిక కోరితే ఆ మాత్రం ఫేవర్ చేయడానికి రేవంత్ ఎందుకు వెనకాడతారు? అందుకే అడిగిందే తడవుగా మెగా రిక్వెస్ట్ను మన్నించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ ఎలా ఉన్నా ఆయనకున్న సినీ ఇమేజ్తో పొలిటికల్ గా అన్ని పార్టీల్లోనూ ఆయన మాట చెల్లుబాటు అవుతోంది. ఏపీలో చిరంజీవి తమ్ముడు కూటమి తరఫున డిప్యూటీ సీఎంగా ఉండడంతో ఏపీ సీఎం చంద్రబాబు చిరంజీవికి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. బీజేపీకి చిరంజీవి విషయంలో మొదటి నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. చిరంజీవి అడగాలే కానీ కమలనాథులు ఏది కాదనకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కోవలో తెలంగాణ సీఎం రేవంత్ చేరిపోయారు. చిరంజీవికి మెగాస్టార్ గా ఉన్న ఇమేజ్ వల్ల లేక మెగా ఫ్యామిలీ తరఫున పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉండడం వల్ల తెలియదు కానీ చిరంజీవి అడిగిన వెంటనే కాదనకుండా రేవంత్ రెడ్డి ఆయన కోడలు ఉపాసనను కీలక పోస్టులో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాసనను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. చిరంజీవి సిఫార్సు మేరకే ఈ పదవిని ఉపాసనకు కట్టబెట్టారనడంలో సందేహం లేదు. చిరంజీవి కోడలే కాకుండా అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసన ఈ పోస్టును సాధించడం పెద్ద విషయమేం కాదు. కానీ చిరంజీవి అటు కేంద్రంలో మోడీ సర్కార్తో పాటు తెలంగాణలో కాంగ్రెస్ సీఎం రేవంత్ సర్కార్ను గ్రిప్పులో పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఇమేజ్తో ప్రజారాజ్యం పార్టీ పెట్టి తన పరపతిని పోగొట్టుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్న తర్వాత అసలు వాస్తవం బోధపడ్డాక చిరంజీవి రూట్ మార్చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకున్న తర్వాత మెగాస్టార్ చాలా లౌక్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఏ వివాదంలో తలదూర్చకుండా తనకు సంబంధించిన విషయాలైతే మాత్రం ప్రభుత్వాధినేతల్ని కలుస్తున్నారు. తన కార్యాలను పూర్తి చేసుకుంటున్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలుకొని ఇప్పటి తెలంగాణ సీఎం రేవంత్ వరకు అందరు సీఎంలతోనూ చిరంజీవి సత్సంబంధాలు కొనసాగిస్తూ తాను అనుకున్నవి సాధించుకుంటున్నారు. వీళ్లలో ఏపీ మాజీ సీఎం జగన్ కూడా మెగాస్టార్ లైన్లో పెట్టారంటే అది అంత తేలికైన విషయమేం కాదు. ఎందుకంటే జగన్ అంత తొందరగా ఎవరిని నమ్మరు. అలాంటిది చిరంజీవిని ఇంటికి ఆహ్వానించి విందు ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇలా అందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్న మెగాస్టార్ తన పరపతిని చాలా అరుదుగా, అది కూడా తన కుటుంబానికి సంబంధించిన వివాదరహిత విషయాల కోసం వాడడం గమనార్హం. 7-10 వయసులోనూ సినీ ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ గానూ చిరంజీవి చక్రం తిప్పడం ఆయన చాణక్యనీతికి నిదర్శనమంటూ మెగా అభిమానులు మురిసిపోతున్నారు. తన ఇమేజీ ఉపయోగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ఏదైనా మంచి పనులు చేస్తే చిరు కొందరివాడు కాదు అందరివాడు అనే మాట వాస్తవ రూపం దాలుస్తుందని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.